హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్. కొన్ని ముఖ్యమైన విషయాలు, అదేవిధంగా ఉపయోగకరమైన విషయాలు తెలిసినాయి అందరికీ తొందరగా చేరాలనే ఉద్దేశంతో మనం వీడియో అనేది రికార్డింగ్ చేస్తున్నాం. పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. వింటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ప్రిపరేషన్లో కొంతమంది రాలేకపోతున్నారు, ఏజ్ అయిపోయిన వాళ్ళు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా అనే ఒక సందిగ్ధతలో ఉన్న వాళ్ళు ఇంకా ప్రిపరేషన్లోకి రాలేకపోతారు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ముందంజలో ఉండాలన్నదే మన యొక్క లక్ష్యం. వారి కోసమే మనం వీడియోలు చేస్తాం, వారి కోసం అప్డేట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రిపరేషన్లో ఎవరైతే ముందంజలో ఉండి ఉద్యోగం సాధించాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో పూర్తిగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తోటి అభ్యర్థులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేసి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అయితే విషయంలోకి వెళ్తే, మనం గత ప్రభుత్వం వల్ల మనం వివిధ రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, నష్టం, అన్యాయం, అవినీతి వల్ల అనేక రకాలుగా మనం విలువైన సమయంతో పాటు అనేక రకాలుగా మనం నష్టానికి గురవడం జరిగింది. ఆ నష్టాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి, ఇలా ఏజ్కి సంబంధించి పెంచుతా అని చెప్పి మనకు మాటిచ్చి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ క్రమంలో మనకు జాబ్ క్యాలెండర్ అనేది ఎందుకు జాప్యం జరుగుతుంది, జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయకపోవడానికి కారణాలు, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ఉండబోతుంది అనే విషయం మనకు ఒక చిన్న సమాచారం అందింది. ఇది అందరికి చెప్తే ఎవరైతే ఇంకా ప్రిపరేషన్లో వెనుకంజలో ఉన్నారో వాళ్ళు కొంచెం ప్రిపరేషన్కి ముందస్తారనే అభిప్రాయంతో వీడియో రికార్డు చేస్తున్నా, మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే విషయంలోకి వెళ్తే, గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేసినప్పుడు అందులో 2 సంవత్సరాలు రిలాక్సేషన్ వర్తింపజేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, 3 వివిధ రకాల ఉద్యోగాలకు 2 సంవత్సరాలు రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి జీవో నెంబర్ 30ని విడుదల చేసి మనకు జీవో అనేది విడుదల చేయడం జరిగింది. ఆ క్రమంలో అనేక మంది గ్రూప్ 1కి ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆ నోటిఫికేషన్లో కేవలం గ్రూప్ 1, 2, 3, 4కే కాకుండా ఎక్కువ మంది తెలంగాణలో ఎక్కువ మంది భారీ స్థాయిలో ప్రిపేర్ అయ్యే ఉద్యోగం పోలీసు ఉద్యోగాలు, మరి అదేవిధంగా భారీ మొత్తంలో విడుదల చేసే నోటిఫికేషన్ అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ పోలీసు నోటిఫికేషన్, దానికి సంబంధించి కూడా ఒక అదే అంశాన్ని అందులో మెన్షన్ చేయడం జరిగింది. 2 సంవత్సరాలు పోలీస్ శాఖలో కూడా విడుదల చేసే ఉద్యోగాలకు వర్తిస్తుందని విడుదల చేయడం జరిగింది. అయితే ఆ రిలాక్సేషన్ 2 సంవత్సరాలే కాకుండా మనకు ఈ ప్రభుత్వంలో రాబోయే నోటిఫికేషన్లో ఇన్ కేస్ ఆఫ్ ఎవరికైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎవరైతే గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల నోటిఫికేషన్స్కి ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అవుతారో వారికి మరొక అవకాశం కల్పించడానికి, అవసరమైతే ఇంకొక సంవత్సరం రిలాక్సేషన్ పెంచి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మనకు సమాచారం అనేది అందడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఏజ్ బార్ అయిపోయిందని చెప్పేసి, నాకు ఏజ్ సరిపోదు, సమయం వృధా అయిపోయిందని చెప్పేసి బాధపడుతుండేవారు ఎవరైతే ఉంటారో ప్రిపరేషన్లోకి రండి. ప్రిపరేషన్ అయితే రండి, ఎందుకంటే కోల్పోయిన అవకాశం మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉంది. ప్రిపేర్ అవుతారని చెప్పేసి భావిస్తున్నా. నేను జస్ట్ ఇది ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేరా, ఒకవేళ లేకుంటే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, అప్రమత్తంగా చేయడానికి నేను ఒక తోటి బ్రదర్గా, మీకు ఒక బ్రదర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దీని నుంచి మనకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. సో కాబట్టి ప్రిపరేషన్ అయితే ఉండండి. రిలాక్సేషన్ రావడానికి అవకాశం ఉన్నది, 100% ఉన్నది, 100% ఉంటుంది. ఉండకుంటే ఉండే విధంగా కూడా చేద్దాం. ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్లో జరిగే జాప్యం గురించి మాట్లాడితే, జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని రకాల ఖాళీలు ఉన్నాయి, ఏ విధంగా ఏ ఉద్యోగాలు ఎప్పుడు ఎట్లా ఫిల్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఏర్పాటు చేసిన ఒక జీవో, ఒక సబ్ కమిటీ దానికి సంబంధించి జారీ చేసిన జీవో గతంలోనే 6 నెలల క్రితమే ప్రభుత్వం విడుదల చేసి ఏ శాఖలో అయితే ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయో అన్ని రకాల శాఖలకు సంబంధించి ఒక జీవో విడుదల చేసింది. ఆ ప్రకారం ఉన్నటువంటి ఖాళీలను ఆ శాఖకు సంబంధించిన హెచ్ఓడీలు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అందజేసిన వివరాల ప్రకారం, ఖాళీల ప్రకారం జాబ్ క్యాలెండర్ అనేది తయారు చేసి దాన్ని జూలై మాసంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం మనకుంది. జూలైలోనే ఎందుకు అని అంటే, జూలైలో
మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన జాబ్ క్యాలెండరు, బ్యాంకు జాబ్కి సంబంధించిన క్యాలెండర్, వివిధ రకాల క్యాలెండర్లు అనేవి విడుదల చేస్తూ ఆ క్యాలెండర్ ప్రకారం ఆ రిక్రూట్మెంట్ బోర్డులు వివిధ ఉద్యోగాలు అనేటివి ఫిల్ చేస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో ఫిల్ చేస్తున్నప్పుడు ఆ డేట్లకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కి అండ్ ఇప్పుడు మన ప్రభుత్వం విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్కి తేదీలకు ఎటువంటి భంగం కలగకుండా, ఎటువంటి వాటికి వీటికి మధ్యలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ డేట్లకు ఈ డేట్లకు మనకు ఎటువంటి తర్జన కాకుండా మంచి పారదర్శకంగా కరెక్ట్ ఉండే విధంగా ఒక క్రమబద్ధ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని యూపీఎస్సీ ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మరుక్షణమే ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి వాళ్ళు డేట్లు ఫిక్స్ చేసి యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే వివిధ రకాల శాఖలు ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు ఏ మంత్లో ఏ విధంగా ఉద్యోగం విడుదల చేస్తారనే దాని మీద జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పలానా మంత్ల పలానా నోటిఫికేషన్ విడుదల చేస్తాం, ఈ డే పలానా మంత్ల ఎగ్జామ్ నిర్వహిస్తాం, పలానా మంత్ల రిజల్ట్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇది ఏదేమైనా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల అవుతుంది, ఉద్యోగాలు అంటే రావడం జరుగుతుంది, అవి భర్తీ అవ్వడం జరుగుతుంది. మరి మనకు వస్తుందా నౌకరు రాదా, మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా అనేది ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనే దాని మీద ప్రతి ఒక్కరు ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తారని భావిస్తున్నా. ఈ విషయం మీకు నచ్చిందని భావిస్తున్నా. సో ఈ విధంగా ముఖ్యమైన అప్డేట్లు గైడ్ చేయడానికి ఒక తోటి అభ్యర్థిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకు అనంటే అసలు మనం ముఖ్యంగా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నంటే గత విడుదల చేసిన నోటిఫికేషన్లలో నష్టమైన అభ్యర్థులలో నేను కూడా ఒకరిని. ఎప్పుడైతే నేను మాట్లాడడం స్టార్ట్ చేసినా అనేక రకాల వ్యక్తులు మనతోటి పరిచయంలోకి రావడం జరిగింది, కాంటాక్ట్లోకి రావడం జరిగి ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. సో ఎవరికి ఏ ఒక్క వ్యక్తికి కూడా సమాచార లోపం వల్ల సమాచారం అందకుండా అరే నాకు ఇది ముందు తెలిస్తే నేను ప్రిపేర్ అయ్యేటోని అనే వ్యక్తులకు ఖచ్చితమైన సమాచారం తెలిసి వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా ప్రిపరేషన్లోకి వచ్చి ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో అప్పుడప్పుడు వీడియోలు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి అందరికంటే ముందుగా మీకు ఇలాంటి వాళ్ళకు అందరికంటే ముందుగా సమాచారం అందిస్తే తమ పరిస్థితులకు అనుగుణంగా, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రిపరేషన్లోకి వస్తారని చెప్పేసి వీడియో అనేది చేస్తూ ఉంటా. దీన్ని గమనించి మీరు ఫాలో అవుతారని చెప్పేసి భావిస్తున్నా. అదేవిధంగా ఇక ఒక ఇప్పుడు జరుగుతున్న వార్తల్లో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు, మనం చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఒక వర్గం ఎట్లుంటుంది, రెండు వర్గాలు స్టార్ట్ అయినాయి. ఇది తెలంగాణలోనే మరి ఇట్లున్నదా లేకుంటే దేశం మొత్తం ఉన్నదా తెలియదు, కానీ మన తెలంగాణలో అయితే గత ప్రభుత్వం విడుదల చేసిన 2022లో విడుదల చేసిన పోలీస్ నోటిఫికేషన్ నుంచి మొదలుకుంటే ఇప్పటికీ కొనసాగుతున్న సాంప్రదాయం ఏంటంటే ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత లేదా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు వెనుక ఇట్లా చూసుకుంటే ఒక అంశం పట్ల నష్టం జరుగుతుంది. కొంతమంది అభ్యర్థులకు ఒక అంశం పట్ల నష్టం జరిగిన తర్వాత ఆ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపాలు, ధర్నాలు, ఉద్యమాలు, లేదా నాయకులని వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అది న్యాయం అనిపిస్తుంది. ఆ తర్వాత న్యాయం చేస్తే మేము నచ్చిన మెరిట్లో ఉన్న స్టూడెంట్లో మాకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి మేము కోర్టుకు వెళ్తాం కదా అని చెప్పేసి వీళ్ళు ఇంకో వర్గం ప్రభుత్వానికి వినతి పత్రాలు అనేది వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఒక సమస్యను 2 రకాలు, చేయొద్దు అనే వాళ్ళు ఒకవైపు, చేస్తామనే వాళ్ళు, చేయాలనే వైపు ఇంకో వర్గం. ఈ 2 రకాల వర్గాలు ఒక ఆందోళనకు దిగినప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సందిగ్ధతలో ఉండిపోతుంది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు. వాళ్ళు చేయాలని ఉన్న అభ్యర్థులను, నిరుద్యోగులను బాధ పెట్టే విధంగా వాళ్ళు చేసే ఉద్దేశం వాళ్ళకి లేకున్నా, బాధ పెట్టాలని వాళ్ళకి లేకున్నా, ఇది పరిస్థితులు అనేవి ప్రతికూలంగా ఉండడం వల్ల వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే గతంలో జరిగిన పోలీస్ నోటిఫికేషన్లో లాంగ్ జంప్ విషయంలో అయితే ఏమి, ఇప్పుడు జరుగుతున్నటువంటి 1:100 విషయంలో అయితేనేమి చూసినట్లయితే అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఒక విషయం అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తా. ప్రతిపక్ష పార్టీలు
ఎప్పుడంటే వాళ్ళకి అది సాధ్యమవుతుందా సాధ్యమే కాదా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉందా లేదా, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉన్న పాయింట్ని తీసుకొని వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని పట్టుకొని మనం మీరు అన్నారు కదా, మీరు చేసారు కదా అని చెప్పేసి మనం తిరగడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు అని అంటే వాళ్ళు అన్నదానికి వాళ్ళు అన్నమాటను హామీ నెరవేర్చుకోవాలి వాస్తవానికి. కానీ నెరవేర్చుకోరు అన్నది వాళ్ళ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ విషయంలోకి వెళ్తే మనం ఇప్పుడు లాంగ్ జంప్ జరుగుతున్నప్పుడు లాంగ్ జంప్ అనేది తగ్గించాలని చెప్పేసి ఒక వర్గం తిరుగుతున్నప్పుడు ఇంకొక వర్గం లాంగ్ జంప్ తగ్గిస్తే ఊరుకోమని చెప్పేసి ఇంకో వర్గం తిరిగి అది ఎటు కాకుండా చేసిరు, అది అయిపోయింది. ఇప్పుడు ఈ 1:100 తీసే క్రమంలో నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విధంగా 1:50 తీయాలి అని చెప్పేసి సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఆ 1:50కి లోబడి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే క్వాలిఫైకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే ఈ మధ్యలో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కొద్దిగా ఒక 2-3 మార్కులతో డిస్క్వాలిఫై ప్రమాదంలో ఉన్నవాళ్ళు వాళ్ళు 1:100 కావాలని కోరుకుంటారు. సో ఇట్లాంటి క్రమాలు అనేటి అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెబుతున్నా. ఇటువంటి క్రమంలో ఉద్యోగాలు విడుదల చేస్తున్నప్పుడు వాటికి భర్తీ చేస్తున్నప్పుడు తర్జన భర్జన ఏర్పడి ప్రభుత్వం అదే వాళ్ళకు అటు చేసినా ఇటు చేసినా ప్రభుత్వం అనేది ఇరకాటంలో పడుతుంది అన్నప్పుడు వాళ్ళ నిర్ణయాలు అనేవి సందిగ్ధంగా ఉంటాయి. సో చివరికి ఏమవుతుంది అనేది అది మెజారిటీ డిమాండ్ని బట్టి చివరికి ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంటుంది. దానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూని బట్టి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతుంది. సో అది ఏదేమైనా నేను క్లియర్గా అయిపోయిందంటే కంక్లూజన్, అది ఏదేమైనా ధర్నాలు జరిగినా ఉద్యమాలు జరిగినా డేట్లు పోస్ట్ పోన్ అయినా ఏదేమైనా కూడా మనకు అడిగే హక్కు ఉన్నది కాబట్టి మనం అడుగుతున్నాం, మాట్లాడే హక్కు ఉన్నది కాబట్టి మనకు మాట్లాడే స్వాతంత్ర హక్కు ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాం. అదంతా బాగానే ఉంది. కానీ ప్రిపరేషన్లో మాత్రం ఉండాలి. ప్రిపరేషన్లో ఉన్న వానికి మాత్రమే నౌకరు వస్తుంది. అవన్నీ చేసుకుంటూ ప్రిపరేషన్లో ఉండాలి. సో ఎవరైతే కొన్ని ప్రలోభాలకు గురి చేసి మీరు మన నిరుద్యోగుల యొక్క బలహీనతను ఆసరా చేసుకొని వివిధ రకాలుగా మభ్యపెట్టి మనల్ని నష్టానికి గురి చేసి తర్వాత మనకు నౌకరు రాగా ఆడ రూమ్లల్లో స్టడీ హాల్లో కూర్చొని నౌకర్లు కొట్టుకుంటానికి నౌకరు వస్తే మళ్ళీ రోడ్డు మీద తిరుగుకుంటుంటే అది మనకే తర్వాత మనమే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్నంటే ఇది నేను ప్రత్యక్షంగా ఫేస్ చేసిన కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జరుగుతాయి, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, ప్రిపరేషన్ ఉండేవాళ్ళు ఉండేనే ఉంటారు. సో జీవితాంతం మనం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కదా. ఒక అనేది జీవితం కోసం ఒక ఉద్యమం తప్ప జీవితాంతం ఉద్యమం ఉండలేము కదా. దానికి ఒక ముగింపు అనేది ఉంటుంది. సో ఆ ముగింపు ఎప్పటి వరకు చేయాలి, ఏది వరకు చేసి దానికి నిన్ను నువ్వు కంట్రోలింగ్లో చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ ప్రతి ఒక్క అభ్యర్థికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కంక్లూజన్ ఏంటంటే ఇది ఏది ప్రభుత్వానికి అనుకూలం కాదు, మా ఉద్యమం నిరసన చేస్తున్న వాళ్ళకు ప్రతికూలం కాదు, ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి ప్రతికూలం కాదు. పరిస్థితుల దృష్ట్యా ప్రభావ రీత్యా ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నామని చెప్పేసి గమనిస్తూ పోతూ మనం అనుకున్న లక్ష్యాలు ఏమైతే ఉంటాయో అనుకున్న లక్ష్యాలని మనం సాధించే ప్రయత్నం చేయాలి తప్ప మనం ఎవరికి బానిసలం కావద్దు, ఎవరికి మనము ఒక ఆయుధం కావద్దు. మన సమస్య ఏదో మనం సాధించుకునే విధంగా ఉండాలి. ఒకటి అనుకున్న తర్వాత ఒకటి జరగకుంటే రెండోది ఏంటిదని ఆలోచించుకొని ముందుకు వెళ్ళకుండా పోవాలి. కానీ మనం ఒకరికి ఆయుధంగా మారద్దు అనేదే నా యొక్క సజెషన్. ఒక తోటి బ్రదర్గా చెప్తున్నా. దీన్ని అన్యత భావించారని చెప్పేసి కోరుతున్నా. జై హింద్.